హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. ఈరోజు మనం మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో చాలా ముఖ్యమైన టాపిక్ ఒకటి నేర్చుకోబోతున్నాం. అదే వర్డ్ స్ట్రెస్. ఇది చాలా సులభం, కానీ కొన్ని రూల్స్ సరిగ్గా ఫాలో అయితే చాలు, ఫుల్ మార్క్స్ గ్యారంటీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరెప్పుడైనా దీని గురించి ఆలోచించారా? చూడండి, స్పెల్లింగ్ ఒకటే, కానీ పలికే విధానం, దాని మీనింగ్ పూర్తిగా వేరు. ప్రెజెంట్ అంటే ఒక గిఫ్ట్, అదొక నౌన్. అదే ప్రెజెంట్ అంటే ఇవ్వడం, అదొక వర్బ్. చూసారా, ఒకే పదం, కానీ మనం పదాన్ని నొక్కి పలికే విధానం మారితే దాని అర్థమే మారిపోతుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది? దీనికి సమాధానం చాలా సింపుల్. అదే వర్డ్ స్ట్రెస్. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఈ చిన్న పజిల్ని సాల్వ్ చేయడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మీద మనం పట్టు సాధించామంటే చాలు, మన ఉచ్చారణ అద్భుతంగా మారడమే కాదు, ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ కూడా వచ్చేస్తాయి. సరే, ఈరోజు మన లెసన్ ప్లాన్ ఇది. ముందుగా వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటో బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. తర్వాత ప్రిఫిక్సెస్, కంపౌండ్ వర్డ్స్ అండ్ నంబర్స్కి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన సఫిక్సెస్ మరియు స్ట్రెస్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇక ఫైనల్గా మీ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజెస్ని సాల్వ్ చేసి ఈ టాపిక్ మీద మనకి పూర్తి గ్రిప్ తెచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుందాం. అసలు ఈ వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి? మనం రూల్స్లోకి వెళ్లే ముందు ఈ బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వర్డ్ స్ట్రెస్ అంటే మరేమీ కాదు, ఒక పదంలో ఒక స్పెసిఫిక్మైన సిలబుల్ మీద మనం పెట్టే ఎంఫసిస్, అంటే అదనపు ఫోర్స్ అన్నమాట. మన మాటలో చెప్పాలంటే ఒక పదాన్ని పలికేటప్పుడు ఒక అక్షరం మీద ఎక్కువ నొక్కి చెప్పడం. అలా మనం స్ట్రెస్ చేసే సిలబుల్ని యాక్సెంటెడ్ సిలబుల్ అని అంటాం. చాలా డిక్షనరీల్లో ఈ స్ట్రెస్డ్ సిలబుల్కి ముందు ఒక చిన్న నిలువుగీత, అంటే వర్టికల్ బార్ పెట్టి చూపిస్తారు. సరే, ఇప్పుడు మన మొదటి రూల్తో స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్ స్ట్రెస్ కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, కానీ చాలా పదాలకి క్లియర్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిలో మొదటిది వీక్ ప్రిఫిక్సెస్తో మొదలయ్యే పదాలు. రూల్ నంబర్ 1 చాలా సింపుల్. ఏ, బి, డి, రి లేదా కాన్ లాంటి వీక్ ప్రీఫిక్స్తో మొదలయ్యే పదాలలో స్ట్రెస్ సాధారణంగా రెండవ సిలబుల్ మీద ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలోన్, అబౌట్, బికమ్, కంటిన్యూ, డిపార్చర్, రెసిస్టెంట్, అఫ్రేడ్. చూసారా, ఈ ప్యాటర్న్ మీ ఎగ్జామ్లో చాలా తరచుగా వస్తుంది, సో గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ సెట్ ఆఫ్ రూల్స్కి వెళ్దాం. ఈసారి మనం 2 రకాల కామన్ వర్డ్స్ని కవర్ చేద్దాం. అవి కంపౌండ్ వర్డ్స్ అండ్ నంబర్స్. చాలా కాంపౌండ్ వర్డ్స్కి, అంటే 2 చిన్న పదాలు కలిసి ఒక పెద్ద పదం అవుతుంది కదా, వాటికి స్ట్రెస్ మొదటి భాగం మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టూత్ పేస్ట్, బుక్ షాప్, గ్రాండ్ మాస్టర్. కానీ జాగ్రత్త, దీనికి కొన్ని ముఖ్యమైన ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవర్, సెల్ఫ్ లేదా సెల్వ్స్ తో ముగిసే పదాలకు స్ట్రెస్ రెండవ భాగం మీద ఉంటుంది. ఉదాహరణకి, హౌవెవర్, యోర్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్. ఇక నంబర్స్కి వస్తే ఇది చాలా క్లియర్ రూల్. టీన్తో ముగిసే నంబర్లకు స్ట్రెస్ ఆ టీన్ మీదే ఉంటుంది. సో మనం 15, 18 అని అంటాం. ఆ చివర్లో స్ట్రాంగ్ ఎంఫసిస్ గమనించండి. అదే 30తో ముగిసే నంబర్లకు స్ట్రెస్ మొదటి సిలబుల్ మీద ఉంటుంది. మనం 20, 30 అని అంటాం. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం స్టూడెంట్స్. ఆల్ రైట్, ఇప్పుడు మనం వర్డ్ స్ట్రెస్ని గుర్తించడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకుందాం. అదే సఫిక్సెస్. అంటే పదం చివర్లో ఉండే అక్షరాలు స్ట్రెస్ ఎక్కడ పెట్టాలో చెప్పడానికి మనకొక పెద్ద క్లూ ఇస్తాయి. ఈ సెక్షన్ మీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్ లాంటిది. జాగ్రత్తగా చూడండి. ఈ, ఈఆర్ లేదా ఎట్తో ముగిసే పదాలకు స్ట్రెస్ ఎప్పుడూ చివరి సిలబుల్ మీదే ఉంటుంది. ఎంప్లాయీ. అదే అయాన్, ఐఎల్ లేదా ఐసీతో ముగిస్తే చివరి నుంచి రెండవ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. డెకరేషన్. అలాగే ఐకల్, ఇటీ లేదా లాజీతో ముగిస్తే చివరి నుంచి మూడవ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. హిస్టారికల్. ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సఫిక్స్ రూల్ మీద ఫోకస్ చేద్దాం. ఐఓఎన్, ఐఏఎల్ అండ్ ఐసీతో ముగిసే పదాలు. స్ట్రెస్ ఎప్పుడు ఆ సఫిక్స్కి ఠీక్ ముందున్న సిలబుల్ మీద ఉంటుంది. పదండి, అన్నీ కలిసి పలుకుదాం. అప్లికేషన్, ఎగ్జామినేషన్, పొటెన్షియల్, ఆఫిషియల్, పెట్రియాటిక్, సింపథెటిక్, అకాడెమిక్.
ఆ ప్యాటర్న్ అర్థమైందా? చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. అదే ద స్ట్రెస్ షిఫ్ట్. కొన్నిసార్లు ఒక పదం మీద స్ట్రెస్ ఎప్పుడూ ఒకే చోట ఉండదు. పదం యొక్క రూపం మారినప్పుడు లేదా దాన్ని వాడే విధానాన్ని బట్టి ఆ స్ట్రెస్ కూడా మారవచ్చు. ఒక సఫిక్స్ యాడ్ చేయడం వల్ల పదం యొక్క రిథం ఎలా మారిపోతుందో చూడండి. ద వర్డ్ ఈజ్ ఎకానమీ. కానీ మనం ఐసి అనే సఫిక్స్ యాడ్ చేస్తే అది ఎకనామిక్ అవుతుంది. స్ట్రెస్ జంప్ అయింది. అలాగే ఫోటోగ్రాఫ్. కానీ ఆ ఫోటో తీసే వ్యక్తిని ఆ ఫోటోగ్రఫర్ అంటాం. ఈ జంట పదాల్ని ఒకదాని తర్వాత ఒకటి పలికితే ఆ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా చాలా క్రిటికల్ రూల్. ఒకే పదాన్ని మనం నౌన్ లేదా యాడ్జెక్టివ్గా వాడితే స్ట్రెస్ మొదటి సిలబల్ మీద ఉంటుంది. అదే పదాన్ని వర్బ్ అంటే ఒక పనిని సూచించడానికి వాడితే స్ట్రెస్ రెండవ సిలబల్కి షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ సైన్ అ కాంట్రాక్ట్ నౌన్ బట్ అ మసిల్ విల్ కాంట్రాక్ట్ వర్బ్. యూ సీ అన్ ఆబ్జెక్ట్ నౌన్ బట్ యు ఆబ్జెక్ట్ టు అ డెసిషన్ వర్బ్. చూసారా స్ట్రెస్ మారితే మీనింగ్ ఎలా మారిపోతుందో? ఓకే, రూల్స్ అన్నీ నేర్చుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. మనం నేర్చుకున్న రూల్స్ని ఇప్పుడు అప్లై చేద్దాం. ఇక్కడే మనకు ఈ టాపిక్ మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం మీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ నుంచి తీసుకున్న 10 పదాలకి స్ట్రెస్ మార్క్ చేద్దాం. ఇది మీ ఫైనల్ ఎగ్జామ్కి ఒక పర్ఫెక్ట్ ప్రాక్టీస్ లాంటిది. నేను పదం చెప్పగానే మీ ఆన్సర్ ఏంటో మనసులో అనుకోండి. రెడీ? సరే, మీ ఆన్సర్స్ చెక్ చేసుకుందామా? ఫస్ట్ వర్డ్ అబౌట్. స్ట్రెస్ ఎక్కడా? బౌట్ మీద. అబౌట్. ఇది రూల్ 1 వీక్ ప్రిఫిక్స్. నెక్స్ట్ 18. స్ట్రెస్ టీన్ మీద. 18. ఇది రూల్ 3 -టీన్ నంబర్స్. థర్డ్ డైరెక్టర్. స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. డైరెక్టర్. నెక్స్ట్ టెలివిజన్. స్ట్రెస్ వి మీద ఉంటుంది. టెలివిజన్. ఇది రూల్ 4 అయాన్ సఫిక్స్. దెన్ అండర్స్టాండ్. స్ట్రెస్ స్టాండ్ మీద. అండర్స్టాండ్. నెక్స్ట్ పబ్లిసిటీ. స్ట్రెస్ లీ మీద. పబ్లిసిటీ. రూల్ 4 ఐఎస్ఐటి సఫిక్స్. దెన్ రెఫ్యూజీ. స్ట్రెస్ జీ మీద. రెఫ్యూజీ. రూల్ 4 ఐఈ సఫిక్స్. నెక్స్ట్ మెకానికల్. స్ట్రెస్ ఛా మీద. మెకానికల్. రూల్ 4 ఐసిఎల్ సఫిక్స్. దెన్ స్పెసిఫిక్. స్ట్రెస్ సిఐ మీద. స్పెసిఫిక్. రూల్ 4 ఐసి సఫిక్స్. ఫైనల్గా కన్వర్జేషన్. స్ట్రెస్ సే మీద. కన్వర్జేషన్. మళ్ళీ రూల్ 4 అయాన్ సఫిక్స్. సరే, మీకెన్ని కరెక్ట్ అయ్యాయి కామెంట్స్లో చెప్పండి. మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది ఈ కొటేషన్. యాజ్ యూ నో, ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. వర్డ్ స్ట్రెస్ లాంటి స్కిల్ బేస్డ్ టాపిక్ ఇది అక్షరాలా సరిపోతుంది. మనం ఎంత ఎక్కువగా వింటే, ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇది అంత ఈజీ అయిపోతుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రూల్స్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇది మీ ఇంగ్లీష్ ఉచ్చారణను ఇంప్రూవ్ చేయడమే కాకుండా మిమ్మల్ని మరింత కాన్ఫిడెంట్ స్పీకర్స్గా మారుస్తుంది. అండ్ ఆఫ్కోర్స్ మీ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.